हरिः ओम् श्रीगुरुभ्यो नमः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यस्य हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ॐ श्रीमात्रे नमः। गिरामाहृदेवीं द्रुहिण गृहिणीमागमविदो हरेः पत्नी पद्मां हरसहचरीमद्रितनयाम् तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी विश्वं भ्रमयसि परब्रह्ममहिषी। శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాము. అధ్యయన భారతి వారి అధ్యయనం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. అధ్యయన భారతి అధ్యయనం. మనము భగవత్పాదుల సౌందర్య లహరిలో ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్న తరువాత మొదటి శ్లోకాన్ని రెండు విడతలలో విశదంగా చెప్పుకొని రెండవ శ్లోకాన్ని కూడా అధ్యయనం చేశాము. ఈనాడు మూడవ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఇంకొక పర్యాయం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందస్మృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. పదచ్ఛేదం ఇలా ఉంటుంది. అవిద్యానాం అంతః తిమిర మిహిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ. ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి. శృతి అన్నప్పుడు ఇక్కడ సాకి కరారాముడు చూపెట్టాడు. శృతి అంటే ప్రవాహము అని అర్థం. ఓకే. శృతి అంటే శ్రవణం. శ్రవణం అంటే కారడం, జారువారడం. దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. దాంటాన్వయం ఏమిటి? హే దేవి అనేటటువంటి సంబోధనను తెచ్చుకుంటాం. ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నాము? అమ్మ యొక్క పాద పరాగాన్ని చెప్పుకున్నాం. పాంసు తవ చరణ పాంసు అంటే నీ పరాగధూడి, నీ పాదపరాగము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ భవతి. అవిద్యానాం అవిద్యలో ఉన్నవారికి అంటే అజ్ఞానులకు, అంతః లోపలనున్న తిమిర చీకట్లోనే వాటికి
మిహిరా సూర్యుడు అనేటటువంటి ద్వీపనగరీ భవతి, సూర్యుడు ఉదయించేటటువంటి ఒక ప్రదేశము, పట్టణం, నివాసము అవుతుంది. ఎవరికి? అవిద్యానం. దేన్ని పోగొడుతుంది? అంతస్థిమిరాన్ని పోగొడుతుంది. సూర్యుడు ఏం పోగొడతాడు? ఇదిగో బాహ్యంగా ఉన్నటువంటి తిమిరాలను పోగొడతాడు. అలాగే అంతస్థిమిరాన్ని పోగొట్టే జ్ఞాన సూర్యుడు నీవు, నీ పాద పరాగం. ఎవరికి? అవిద్యానాం. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ భవతి. శృతి అంటే చెప్పుకున్నాం ఇప్పుడే, శ్రవణము అంటే ఒక దాని నుంచి అలా సెక్రీట్ అవ్వడం, కారడం అనేటటువంటి. ఝరి అంటే ప్రవాహం. మకరంద శృతి ఝరీ భవతి. మకరంద ప్రవాహమమ్మా. ఏమిటా మకరందము? చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ. చైతన్యం అనేటటువంటి పోగుత్తిని మకరంద ప్రవాహంలాగా జడానాం జడులకు భవతి అవుతుంది. దరిద్రాణం చింతామణి గుణనికా భవతి. దరిద్రాణం దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళకు చింతామణి. చింతామణి అంటే కావలసిన కోర్కెలనన్నీ తీర్చేటటువంటి ఓ సెలెస్టియల్ జెమ్ చెప్పుకుంటాం కదా, కామధేనువు, కల్పవృక్షము, చింతామణి అని. అటువంటి చింతామణి గుణనిక, ఒక చింతామణి కాదు, గుణముల సముదాయము, గుణముల వరుస, గుణనిక భవతి. ఏమిటి? తవ చరణ పాంసు. ఓ అమ్మా, అవిద్యతో బాధపడుతున్న వాళ్లకు, జ్ఞానంతో బాధపడుతున్న వాళ్లకు జ్ఞానాన్ని కలిగించేటటువంటి సూర్యుని వంటిదమ్మా నీ యొక్క చరణ పాదరజము. జడులకు, మందబుద్ధులకు చైతన్యాన్ని ఇచ్చేటటువంటి చక్కటి మకరందపు ప్రవాహము. దరిద్రాణం దారిద్ర్యంతో బాధపడుతున్నారు. ఏమిటి దారిద్ర్యాలు? చెప్పుకుంటాం మనం. అష్టదరిద్రాలు ఏమిటో చూద్దాం. చింతామణి గుణనికా భవతి. వాళ్ళకు అన్ని కోరికలను తీర్చి వాళ్ళ దారిద్ర్యాన్ని రూపుమాపేటటువంటి చింతామణి గుణముల సముదాయం. అంతేనా? జన్మ జలధౌ నిమగ్నానాం. పుట్టుక అనేటటువంటి సముద్రంలో నిండా మునిగిపోయిన వాళ్లకు మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి. మురా అనే రాక్షసుని సంహరించినటువంటి వరాహ రూపంలో ఉన్న విష్ణువు యొక్క ఆ కోర, ఆయన భూమిని ఏ విధంగా తన కోరతో మీదకు తీశాడో సముద్రంలోంచి, ఆ విధంగా నీ పాద పద్మరజము మమ్మలను జలధి నుంచి జన్మజలధిలో మునిగిపోయిన వారిని ఉద్ధరిస్తుంది అంటున్నారు. హే దేవి, తవ చరణ పాంశు అవిద్యానామంతస్థిమిర విహిర ద్వీపనగరీ భవతి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ భవతి. దరిద్రాణం చింతామణి గుణనికా భవతి. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి. హే దేవి, నీ చరణ కమల పరాగ రేణువు, అది రాసి లేదు శ్లోకంలో, కానీ ముందు శ్లోకంతో అన్వయం కదా. అక్కడ ఆ శ్రీదేవి యొక్క పాద పరాగము వలననే బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారని, విష్ణుమూర్తి గారు స్థితి కార్యాన్ని నిర్వహిస్తున్నారని, ఈశ్వరుడు అనేవారు సంహార కార్యక్రమాన్ని లేక విలీనాన్ని నిర్వహిస్తున్నారని నేర్చుకున్నాం. ఆ పాద పద్మ పరాగాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అవిద్యానాం అజ్ఞానులకు అంతఃస్థిమిర లోపల ఉన్నట్టు అజ్ఞానం అనే చీకటికి మిహిర ద్వీపనగరి. మిహిర అంటే సూర్యుడు, సూర్యుడు ఉదయించు ద్వీపనగరి. ద్వీపం అంటే ప్రదేశం, నగరి అంటే నివాసం, నగరం. జడానాం మందబుద్ధులకు చైతన్య స్తబక జ్ఞానమును ఇచ్చినట్టు చేతిలోని పూలగుత్తి యొక్క మకరంద శృతి ఝరీ పూతేన ప్రవహించునట్టి ప్రవాహం. కత్తెరి షా శర్మలో ఉండే షా రాసి కరారావును రాసి కొమ్ము పెడితే అప్పుడు శృతి అని రాస్తే వేదము అని వస్తుంది. షాకి వట్రసుడి పెట్టి తీ రాస్తే శృతి చేయడం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ నిలువు షా అంటే సుఖము అన్నప్పుడు రాసినటువంటి సాలో దాని కరారావుడు కొమ్ము పెట్టి శృతి అంటే కారడం, జాలువారడం, సెక్రీట్ అవడం. ఝరీ అంటే ప్రవహించునట్టి ప్రవాహం. దరిద్రాణం దరిద్రము వలన కష్టపడు వారికి చింతామణి గుణనిక. చింతామణి అంటే సెలెస్టియల్ జమ్, ఎన్ ఇమాజినరీ జమ్.
లైక్ కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఇవన్నీ కూడా మన పురాణాలలో, మన ఈ స్మృతి సాహిత్యంలో ఉండేటటువంటి కోరికలను తీర్చేటటువంటి సెలెస్టియల్ వస్తువులు. వాటి నుంచి అంటే కోరికలను తీర్చే మాణిక్యముల వరుస, గుణనిక, జన్మ జలధౌ, జనన మన్నాదులున్న సంసారంలో, సంసార సముద్రంలో నిమగ్నానాం, మునిగి దిక్కు కానని వారికి, మురరిపు వరాహస్య, మురయను రాక్షసిని సంహరించినటువంటి విష్ణువు యొక్క దంష్ట్రాభవతి, కోరయు అగుచున్నది. యజ్ఞవరాహమై భూదేవిని తన కోరతో విష్ణువు పైకెత్తిన ఉదంతం. యజ్ఞవరాహమై భూదేవిని తన కోరతో విష్ణువు పైకి తీసినటువంటి ఉదంతాన్ని మురరిపు వరాహస్య దంష్ట్రాభవతి అనే పోలికతో అక్కడ తీసుకుని వచ్చారు. ఇంకా చూద్దాం. అమ్మా, నీ పాదకమల పరాగరేణువు లోపల అజ్ఞానమన్న చీకటితోనున్న వారికి సూర్యుడుదయించడి పట్టణము వంటిది. సూర్యోదయము యొక్క కాంతి వలన చీకటి నశించునట్లు నీ పాదకమల పరాగలేశముచే లోపలనున్న అజ్ఞానమును చీకటి నశించు. జడులకు, అంధబుద్ధులకు చైతన్యమడి అనడి కల్పవృక్ష పుష్పగుచ్చపు తేనెజాలు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తవకమకరంద శృతిశరీ. మిగుల దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి దీనులకు చింతామణి గుణముల పురోవు. జనన మరణ సంసార సముద్రంలో నిండా మునిగిపోయిన వారికి యజ్ఞవరాహ రూపుడైనటువంటి విష్ణుదేవుని యొక్క దంష్ట్రము అంటే కోర. తెలుగు పద్యం అత్యద్భుతంగా వ్రాయబడినది లక్ష్మీధరుల చేత. అరయమి కృంగువారి యదయందిరులుచెడి సూర్యదీవి. అరయమి అజ్ఞానము. అరయమి అంటే తెలివి లేక, అరయుట అంటే తెలియట, అరయమి అంటే తెలివి లేకపోవడం అంటే అజ్ఞానం. అరయమి కృంగువారి యదయందు ఇరులుచెడి సూర్యదీవి. ఇరులు అంటే చీకటి, వాటిని ఉడ్చెడి సూర్యదేవి. నీడరకు పోదే నియల నిమగువకది మధుముఖకున్ జడానం చైతన్యస్తవకమకరంద శృతిచరీ. నీడరకు అంటే కోరికలనిచ్చేటటువంటి పోదే నియల నిమగువాకది, మంచి పూలగుత్తే ఎవరికి? మధుముఖకున్. సిరిలుడు వేల్పు మానికపు జోరు చెరున కోవగు పేదవారికి. సిరులనిచ్చేటటువంటి వేల్పు మానికము చింతామణి యొక్క కోవ అంటే చూడండి, కోవ కట్టేమంటారు పూసల్ని. అంటే కోవ అంటే వరుస, నికా, గుణనికా అన్నారు కదా. పేదవారికి హరికిరి కోర. కిరి లేక కిటి, ఈ రెండు పదాలకు అర్థము వరాహ అవతారం. హరికిరి కోర పుట్టువను అబ్ది మునింగిన వారికి అమరో. ఓమా, పుట్టు అనేటటువంటి సముద్రంలో జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహ. అరయమి కృంగు వారి యదయందిరులుచెడి సూర్యదీవి. నీడరకు పూదేనియల నిమగువాక గుముదు మూకకున్. సిరులుడు వేల్పు మానికపు చెరున కోవగు పెదవారికిన్. హరికిరి కోర పుట్టువను అబ్ది మునింగిన వారి కమ్మరో. ఇది గ్రాస్ మీనింగ్, స్థూలమైనటువంటి అర్థం. ఇక్కడతో ఆగిపోకూడదు. చూడగానే కనిపించేటటువంటి వాచ్యార్థం ఏమిటయ్యా అంటే ఎంతవరకు చెప్పుకున్నది. వాచ్యార్థంతో అయితే ఇలా ఎన్నో శ్లోకాలు చదివేసుకోవచ్చు ఒక్కొక్క ఎపిసోడ్లో. కానీ మనం వాచ్యార్థంతో ఆగం, ఇంకా లోపలికి పోయి శంకరుల తాలూకా భావాన్ని, అవ్యయాన్ని తెలుసుకుంటాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ, అది కదా మొదటి లైను.
శ్రీదేవి పదపద్మ పరాగ లేశము అవిద్యా తిమిరమును పోనడచును, పోగొట్టును. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి. శ్రీదేవి యొక్క పాదపద్మ పరాగ లేశముందే అదే అవిద్య అనేటటువంటి చీకట్లను పోగొడుతుంది. అవిద్య అంటే విద్య లేనివారని కాదు, అజ్ఞానము. ఏమిటి అజ్ఞానము? ఆత్మజ్ఞానం లేకపోవడం. అనాత్మజ్ఞానమే అజ్ఞానము. అధ్యాసలో, భ్రాంతిలో, అధ్యారోపణలో, అసత్యంలో, అసత్తులో జీవించడమే అజ్ఞానం. కానీ ఏం చదువుకోలేదండి, ఏబిసిడీలు కూడా రావా, వీళ్ళు రావని కాదు అర్థం. అజ్ఞానావృత చిత్తులు, అజ్ఞానముచే ఆవరించబడిన మనస్సు కలవారు. అవిద్యానాం అంటే వారు. వాళ్ళకి ఏం తిమిరంట? బయట ఉన్న తిమిరం కాదు, అంతస్తిమిర అంటే లోపలి అజ్ఞానము. లోపలి అజ్ఞానం ఉందే, అది చీకటి వలె ఆవరణ శక్తి కలిగి. మనం నేర్చుకున్నాం గుణాలలో తమో గుణానికి ఆవరణ శక్తి అని, రజోగుణం దాని నుంచి పుట్టి దానికి విక్షేపం ఉంటుందని, ఈ ఆవరణ విక్షేపాలే సంసారానికి అవిద్యకు కారణాలని తెలుస్తుంది. అంటే ఆవరణ శక్తి అంటే తమో గుణము, ఆత్మను కప్పివేయుట. అదేమిటండి తమో గుణం ఆత్మను కప్పిస్తుందా? ఆత్మ సర్వవ్యాపకము కదా, కప్పదు. కప్పినట్టుంటుంది. మేఘం సూర్యుడిని కప్పేస్తుందా? కప్పదు. అజ్ఞానంలో ఈరోజు సూర్యుడు రాలేదండి, చాలా మేఘాలు వేసేసాయి. సూర్యుడు రాకుండా ఎక్కడికి పోయాడు అని అక్కడే ఉన్నారు. అంటే మన అజ్ఞానంలో కప్పినట్టు అనిపిస్తుంది. ఇక్కడ పాంశు అంటే ఆ పరాగమే సూర్యుడిగా వర్ణించబడిన, అంటే ఒక అతిశయోక్తి అలంకారాన్ని పొందుపరిచారు. అజ్ఞానము గలవారిని అవిద్యానాం అన్నారు. మిహిరుడు అంటే సూర్యుడు, మిహిర ద్వీపము సూర్యోదయ స్థానము, మిహిర ద్వీప నగరి అంటే సూర్యోదయ స్థానము, సూర్యుని యొక్క నివాసము. అది నీ నగరిలో ఉన్నాడండి ఆయన. అలా వైకుంఠపురంబులో నగరిలో అంటే ఆయన నివాసంలో ఉన్నారు. చీకటి వెలుగును కప్పలేదు, కప్పినట్టుగా కనిపిస్తుంది. వెలుగుంటే చీకటి పటాపంచలవుతుంది. ఆదిశక్తి, ప్రకృతి శక్తి అమ్మ ఈ ఉపాసనతో తమో గుణము, రజోగుణము రెండు కూడా పటాపంచలై. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవలసినది, నిరాకార నిర్గుణ పరబ్రహ్మము వ్యక్త రూపము కాదు, పూర్ణ అవ్యక్త స్వరూపం. దాని నుంచి ఆయన ఈశ్వర పరమేశ్వరుడి సంకల్పంతో, పరమాత్మ సంకల్పంతో మాయ జోడిస్తే వ్యక్తమవుతుంది. వ్యక్తమైతే ఏమవుతుంది? సృష్టి స్టార్ట్ అవుతుంది. దానినే ఈశ్వరతత్వము లేక ఈశ్వరి తత్వము లేక ఆదిశక్తి లేక ఆది పరాశక్తి లేక ఇదిగో ఈ ప్రకృతి శక్తి లేక అమ్మ లేక అయ్యా. కానీ ఇక్కడ అమ్మ అయ్యా అని స్త్రీ రూపంలోనూ పురుష రూపంలోనూ ఎవరో ఉన్నారని ఊహించకూడదు. ఇది ప్రకృతి శక్తి, ఆదిశక్తి. పరబ్రహ్మ మాయతో కలిస్తే ఈశ్వరుడు అనబడతాడు. ఆ ఈశ్వరుడే హిరణ్యగర్భుడు, అదే ఆదిశక్తి, అదే వ్యక్త స్వరూపమైనటువంటి సృష్టికి కారణ బ్రహ్మ అని చెప్పుకో. దీనినే రిలేటివ్ అక్షరం అంటూ కూడా ముండకోపనిషత్తులో నేర్చుకుంది. నాట్ ది అబ్సల్యూట్ అక్షరం. ఆదిశక్తి ఉపాసనతో తమో గుణం ఎప్పుడైతే పోయిందో దాని నుంచి విక్షేపం రజోగుణం ఏదైతే ఉందో అది కూడా పోతుంది. విద్య అంటే ఆత్మజ్ఞానం, అవిద్య అంటే అనాత్మతో ఉండడం. అజ్ఞానం పోతే ఆత్మజ్ఞానం, ది అదర్ వే అరౌండ్. ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. వెలుగుంటే చీకటి పోతుంది. వెలుగు లైట్ వేయగానే రూములో చీకటిని చీపురు పెట్టి ఓడ్చక్కర్లా, వ్యాక్యూమ్ క్లీనర్ తెచ్చి దానిని ఎంటీ చేయక్కర్లా, ఆటోమేటిక్గా పోతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ. ఓ ఈశ్వర, ఓ ఈశ్వరి, ఓ హిరణ్యగర్భ బ్రహ్మ, ఓ వ్యక్త స్వరూపమైనటువంటి సృష్టికి సమష్టికి ఆధారభూతమైనటువంటి కారణ బ్రహ్మ, నిన్ను గాని ఉపాసించినట్లయితే నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానం కలగడానికి
చక్కటి మార్గం ఏర్పడుతుందయ్యా అంటూ చెప్తారు. అంతేకాని అక్కడ ఒక అమ్మవారో అయ్యవారో అని రూపంతో కూర్చున్నారని వారిని మనం ఏదో ప్రార్థిస్తున్నామని ఆవిడకి పుష్పాలు నైవేద్యం పెట్టేస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలుతుందనేటటువంటి కాన్సెప్ట్ ఉంచుకోరాదు. వ్యష్టిని సమష్టిలో లీనం చేసి చూడడమే ప్రాణోపాసన, హిరణ్య గర్భోపాసన, ఈశ్వరోపాసన, అహంగ్రహోపాసన. లలిత సహస్రం ఏమిటంటుంది? ప్రకృతి శక్తి యొక్క ఉపాసన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ప్రకృతి శక్తి వ్యక్తమవుతే ఈశ్వరుడు లేక ఈశ్వరి లేక అమ్మ. అజాజయిత్రి అవిద్యా సంహారిణి, తమోపహ తమస్సును పోగొట్టేది, నఖ దీధితి సంచన్న సమజ్జన తమోగుణ. ఇవన్నీ లలితా సహస్రంలోని నామాలు. అజాజయిత్రి, తమోపహ, నఖ దీధితి సంచన్న సమజ్జన తమోగుణ. నఖ కాళిగోళ్ళ, దీధితి కాంతులచే, సమజ్జన నమస్కరించే వారికి, సంచన్న తమోగుణ అజ్ఞానమును పోగొట్టు శక్తి గలది అంటూ లలిత. భక్తహార్ధ తమోభేద భానుసంతతి. భక్తుల యొక్క హార్ద హృదయస్థ తమో అజ్ఞానమును భేద పోగొట్టే భానుమత్ సూర్యకిరణ పరంపర. భానుమత్ భానుసంతతి. భానుసంతతి అంటే కిరణ పరంపర, సూర్యకిరణ పరంపర. భానుమత్ భాను సంతతి అన్నారు. ఇవన్నీ లలితా సహస్రంలోని అమ్మ నామాలు. అంటే మనము ఈ సౌందర్య లహరిని అధ్యయనం చేసేసరికల్లా లలితా సహస్రంలోని ఒక 60-70 నామాలను, 60-70% నామాలను, అంటే 600-700 నామాలను కవర్ చేసేస్తాం. అజ్ఞాన ధ్వాంత దీపిక. అజ్ఞానము అనే ధ్వాంతము అంటే చీకటి. తనోతు ధ్వాంతం నః తవ వదన సౌందర్య లహరి అని అంటే ఇంకో శ్లోకము ధ్వాంతం గురించి వస్తుంది. అజ్ఞాన ధ్వాంతము, అజ్ఞానం అనే చీకటికి దీపిక దీపము వంటిది. జ్ఞానదా అంటే జ్ఞానాన్ని, దా అంటే ప్రసాదించేది, ఇచ్చేది. అజ్ఞానం పోతే మిగిలేది జ్ఞానమే. అయితే జ్ఞానం వస్తే పోయేది అజ్ఞానం. ఆత్మవిద్య మహావిద్య అని 2 మంత్రాలు, 2 నామాలు ఉన్నాయి. ఆత్మజ్ఞాన మహాస్వరూపమే ఆదిశక్తి, ఆ ప్రకృతి శక్తి, ఆ ఈశ్వరి, ఆ ఈశ్వరుడు, ఆ హిరణ్య గర్భ బ్రహ్మ, ఆ కారణ బ్రహ్మ, ఆ రిలేటివ్ అక్షరం. అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీపనగరి అనేటటువంటి మాటలో ఎన్ని లలితా సహస్రంలోని ఎన్ని నామాలను పొందుపరిచారో చూశారా? అజాజైత్రి, తమోపహ, నఖ దీధితి సంచన్న సమజ్జన తమోగుణ, భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి, అజ్ఞానధ్వాంత దీపిక, జ్ఞానద, ఆత్మవిద్య మహావిద్య అనేటటువంటి ఆ ప్రకృతి శక్తి, ఆదిశక్తి యొక్క నామాలను చక్కగా మనము ఉపాసించుకుంటాం. తరువాత నెక్స్ట్ లైన్ ఏమిటి? జడానాం చైతన్య స్తబకమకరంద శృతిచరీ. శ్రీదేవి పాదపద్మ పరాగ లేశము జడములకు చైతన్యము నిచ్చును. చూడండి, ఆయన మురళి వాయిస్తే శ్రీకృష్ణుడు జడములైనటువంటి రాళ్లన్నీ చేతనంతో కరిగి ప్రవహించాయి. అంటే జడానికి చైతన్యాన్ని ఇవ్వడం అనేటటువంటిది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ శరీరము జడము, దీనికి చైతన్యం ఇచ్చేదేమిటి? అదిగో ఆ ఈశ్వర శక్తే, ఆ ఈశ్వరి యొక్క శక్తియే. జడానాం, జడులనగా మందబుద్ధులు. జడానాం అంటే దేహేంద్రియ సంఘాతము, జడము, దేహేంద్రియ మనస్సు బిఎంఐ కాంప్లెక్స్, ఈ జడమైన దానికి చైతన్యాన్ని కలిగించేది ఈశ్వర శక్తి. దుర్మేధసులు అంటే చెడ్డ మనస్సు కలిగిన వారు. ఆత్మజ్ఞానము అటువంటి దుర్మేధసులను, ఆత్మజ్ఞానం లేని వాళ్ళను, కార్య విచక్షణ శూన్యులను, చైతన్య రహితులను చైతన్య సహితులుగా చేస్తుంది. కదా, ఈశ్వర శక్తి ఉంటేనే
ఈ జడమైనటువంటి శరీరము చైతన్యవంతమవుతుంది. ఈ ఈశ్వర శక్తి అన్నా ఈ ఈశ్వరి శక్తి అన్నా ఒకటే, ఈ రెండిటికి వ్యత్యాసం లేదని మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. చైతన్య స్తబకము, చేతనయే చైతన్యం. చైతన్యాన్నిచ్చే స్తబకము అంటే ఫ్లవర్ బుకే, అంటే పూల గుత్తి. స్తబకము చిత్త విస్తారమైనటువంటి చిత్శక్తి, ఆత్మగత ప్రబోధకారిణి. మకరంద శృతిఝరి, మకరంద అంటే తేనె, శృతిఝరి పూలగుత్తి నుండి స్రవించేటటువంటి తేనె యొక్క ప్రవాహము. శృతి అనే దానికి నిలువుస కొమ్ము కరారం. శృతికి శ్రవణము, స్రవించడము. స్రవించడం తెలుసు కదా. నిష్యందము, పారుదల అంటే జ్ఞాన ప్రవాహం. శృతిఝరి జాలువారు ప్రవాహము. తేనె వాక, వాక అంటే ప్రవాహం. వాగులు వంకలు అంటారు కదా. వాగులు అంటే వాక, వంక అంటే ప్రవాహాలు. వాక అన్నదే వాగు అయింది. తేనె వాక చైతన్య ప్రవాహము. జడములను చేతనము చేసే చైతన్య ప్రవాహము ఈశ్వరి యొక్క స్వరూపము, ఈశ్వరుని యొక్క స్వరూపము, హిరణ్య గర్భ బ్రహ్మ స్వరూపము, కారణ బ్రహ్మ యొక్క స్వరూపం. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. ఎందుకు ప్రతిసారి ఈశ్వరి అన్నప్పుడల్లా ఈశ్వరుడు కారణ బ్రహ్మ అంటూ చెప్పుకోవాల్సి వస్తుంది? సరి అయినటువంటి వేదాంతార్థాన్ని గ్రహించడానికి ఒక రూపం కాదని తెలుసుకోవాలి. జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. ఆత్మగత చిద్వస్తువును తెలియజేయు అనిర్వచనీయమైన శక్తి భగవతి. నేను జడ శరీరాన్ని, జడమైన మనస్సు, ఇంద్రియాలు, ఇందులో చిత్శక్తి కూడా ఇమిడి ఉన్నది. ఆ చిత్శక్తిని నాకు తెలియజేసేటటువంటి అనిర్వచనీయమైన శక్తే ఆ ఈశ్వర కృప, ఈశ్వరీ కృప, శక్తి భగవతి. దీనినే లలితా సహస్రంలో చేతన రూప, శ్రీదేవి చైతన్య స్వరూపిణి, పరమాత్మ యొక్క శక్తి స్వరూపము. సుధాశ్రుతి, సుధా ప్రవాహము. సుధయన చైతన్య సుధ, మకరందము అన్నారు భగవత్పాదులు. మకరంద శృతిఝరి అన్నారు. సుధా సారాభి సహస్రార చక్రగత అమృత వర్షిణి లలితా సహస్రనామంలో చెప్తారు. సహస్రార చక్రగత అమృతాన్ని వర్ణిస్తారు భగవత్పాదులు రాబోయే శ్లోకాలలో. లలితా సహస్రంలో సుధా సారాభి అని దేవి ప్రకృతి మాత ఈశ్వరి సర్వ చైతన్య స్వరూపయని దేవి భాగవతంలో రాయబడింది. సుధాధారాసారై చరణయుగళాంతరు విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహనః అవాప్య స్వం భూమిన్ భుజగనభిభమజుష్టవలయం స్వమాత్మానం కృత్వా శ్వపిషికులకుండే కుహరిణి అంటూ సౌందర్యలహరిలో 10వ శ్లోకం. ఈ సుధాధార సారాన్ని ఆయన చరణ యుగళాంతరు విగళితై, చరణముల యొక్క యుగళము నుండి విగళితై అంటే స్రవించుచున్నదై. చైతన్య శక్తియే స్తబకరసము. ఆ ప్రవాహమున తడిసిననే చైతన్యం ఏర్పడుతుంది. సహృదయ విద్వజ్జనానంద సందోహరస విశేష ధారా సరణి. సహృదయ విద్వజ్జన ఆనంద సందోహ రస విశేష ధారా సరణియే చైతన్యము జాలువారడం. జడులు అంటే ఎవరు? కర్తవ్య అకర్తవ్య బుద్ధి ప్రకాశ శూన్యులు, అంటే ప్రవృత్తి నివృత్తులు తెలియని వారు. ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది హేయం, ఏది ఉపాదేయం అనే విషయంలో పొరపాటు పడి తప్పుగా ప్రవర్తించేవాళ్ళు జడులు. ఆత్మ అనాత్మను తెలియని వారు. ఇదే జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. దరిద్రాణం చింతామణి గుణనిక. శ్రీదేవి పదపద్మ పరాగ లేశము దరిద్రులకు కోరికలనిచ్చు చింతామణి. ఏమిటండి దరిద్రము అన్నారు? దారిద్ర్యముచే లేవిడిచే నుగులు వారలకు, బాధపడు వారలకు, దీనులకు
చింతామణి ఈవి మాణికము అంటారు. చింతామణి అంటే మార్జాలం అంటే విడాలల్లా ఉన్నది. చింతామణి ఈజీగా అర్థం అవుతుంది. ఈవి మాణిక్యం ఎందుకండి? ఈవి అంటే కోరిన కోరికలను ఇచ్చేటటువంటిది. మాణికము మాణిక్యం, కోరికలను ఇచ్చు రత్న విశేషం. అది దొరుకుతుందా మన ఊర్లో బజార్లో? ఉండదు. సో నేను ఇమాజినరీ కవర్ విచ్ బెస్టోస్ ఆల్ ద కోరికస్. గుణనిక గుణముల సమూహము, చింతామణుల శ్రేణి. ఆదిశక్తి ఉపాసన సకల కామనలను తీరుస్తుందని భావం. సర్వసంపద ప్రదాయిని శ్రీదేవి. సర్వసంపద ప్రదాయిని ఆ ఈశ్వరుడు. ఈశ్వరుని వలననే సర్వ సంపదలు మనకు వస్తున్నాయి. ఈశ్వరుడన్నా ఈశ్వరి అన్నా ఒక్కటే కదా. అదే వ్యక్త పరబ్రహ్మము, అదే వ్యక్త రూపమైనటువంటి కారణబ్రహ్మ. ఇక ఆ ఉపాసకులకు దరిద్రం ఎక్కడా అంటే ఈశ్వర ఉపాసనలో, ఈశ్వరి ఉపాసనలో దరిద్రానికి తావు లేదు. దరిద్రాణం చింతామణి గుణనిక వాంఛితార్థ ప్రదాయిని. వాంఛిత కోరిన అర్థములను ప్రయోజనములను ప్రదాయిని ఇచ్చేటటువంటిది. కరుణామూర్తి. దౌర్భాగ్య తూలనా తూలా. దౌర్భాగ్యమనే తూలనము అంటే దూదికి ఆతూలా సుడిగాలి. దౌర్భాగ్య తూలనా తూలా. దారిద్ర్యం అనే దూదికి సుడిగాలి వంటిది. దారిద్ర్యం ఏమిటి? అష్టదరిద్రాలు అని చెప్తారు. అష్టదరిద్రాలు ఏమిటండి? ఒకసారి చూసుకుందాం. అష్టదరిద్రాలు అంటే ఏమిటో ఒకసారి మాట్లాడుకుని ఆ తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. అష్టదరిద్రాలు దాస్యం అంటే సంపదలు కోల్పోయి ఇతరుల వద్ద దాసీగా ఉండడం, దాసుడుగా ఉండడం. దరిద్రం అంటే డబ్బు లేకపోవడము, ఆదుకునే సంతానము, బంధువులు, మిత్రులు, పాలకులు, భృత్యులు, సేవకులు ఎవరు లేకపోవడం. భార్యాభర్తలకు ఒకరు లేకుండా ఒకరు ఉండడం, వియోగం. భార్య పైన ఆధారపడిన భర్త భార్య గతిస్తే ఎక్కువ రోజులు బ్రతికినటువంటి దాఖలాలు మనకి ఎక్కువ ఉండవు. అంటే ఆత్మీయుల వియోగం. దాస్యము, ధనము లేక సంతానము, బంధువులు, మిత్రులు, పాలకులు, భృత్యులు లేకపోవడము, ఆత్మీయ వియోగము, తప్పు చేయడం అంటే దొంగతనము, జూదము, వ్యభిచారము, అబద్ధాలు చెప్పడం, మత్తు పదార్థాలు సేవించడం, ఇవన్నీ వ్యసనపరుడుగా ఉండడం అన్నీ కూడా దరిద్రం అని చెప్తారు. భిక్షాటన, సప్త వ్యసనాలకులోనే సర్వం పోగొట్టుకొని విధి లేక పూల మిన్న చోటనే కట్టెలమ్మడం అంటారే, అడుక్కు తినడం, అలాంటిది కూడా దారిద్ర్యం. ఏ ప్రయత్నం చేయకపోవడం అంటే ఏ కార్యాన్ని ప్రారంభించకుండా ఉండడం. ఆరంభించరు నీచ మానవులు అన్నారు. నీచ మానవులు అంటే దరిద్రులు అన్నారు. అప్పు అంటే మన తాహతకు మించిన అప్పులు చేయడం, వ్యసనాలకు బానిసలమై రుణాలు పొంది ఆస్తులను, గౌరవాలను పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రము అని చెప్పబడింది. దీన్నే అప్పు చేసి పప్పుకోడు. తర్వాత 8వది అంటే వ్యాధి. ఏ రోగాన్ని కూడా శరీరం భరించలేదు, రోగంతో కృంగిపోవడం కూడా ఒక దరిద్రమే. అష్టభోగాలు ఏమిటండి? ఇల్లు, మంచి బెడ్, పడక, మంచి డ్రెస్సు, వస్త్రము, మంచి భార్యాభర్తల అన్యోన్య దాంపత్యము, మంచి సంతానము, చక్కని పుష్పము, తాంబూలము, గంధము, ఇలాంటి భోగ్య వస్తువులు ఉండడము, మంచి సంగీత గాన నృత్యాలు, ఇలాంటివన్నీ కూడా అష్టభోగాలు. అష్టలక్ష్ములు అంటే మీ అందరకు తెలిసినవే. చేత ఈ అష్టదరిద్రాలను అమ్మ పోగొడుతుంది అనే విషయం కోసమని ఈ అష్టదరిద్రాలంటే ఏమిటో చెప్పుకున్నాం. దౌర్భాగ్య తులనాతులా. దారిద్ర్యం అనే దూదికి సుడిగాలి. దారిద్ర్యం అంటే తెలుసుకుందాం. 4వ లైన్కి అండి. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపువరాహస్య దంష్ట్రా. భవతి అన్నిటికీ యాడ్ చేసుకో. శ్రీదేవి పదపద్మ పరాగ లేశము మనకు పునర్జన్మ లేకుండా చేస్తుంది. జన్మ జలధిలో నిమగ్నులైన వారిని ఉద్ధరిస్తుంది అన్నారు. జన్మ జలధౌ సంసారానికి సముద్ర ధర్మాన్ని ఆరోపించి చెప్తున్నారు. ఈ జలధి అంటే సముద్రము అపారము. మరి ఈ సంసారం అనేటటువంటి సముద్రము ఇది అపారమే.
అపారం అంటే ఆవలి ఒడ్డు అంతము తెలియనిది, పారము తెలియనిది అపారం. నీ మీద అపారమైనటువంటి ప్రేమ ఉందిరా నాకు అన్నాను అనుకోండి మా మనవడితో. అంటే ఏమిటి? నా ప్రేమకు అంతం లేదు. రెండింటికి అపారము సామ్యము. ఆవలి ఒడ్డు అంతము తెలియదు. అలాగే సముద్రానికి లోతు తెలియదు, ఈ సంసారానికి లోతు తెలియదు. నిమగ్నానాం, మగ్నానాం అంటే మునిగిన వారు, నిమగ్నానాం పర్ఫెక్ట్లీ డ్రెంచ్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ దట్ ఓషన్. పైకి తేలి రాలేక మునిగిపోవచ్చున్న వాళ్ళు అని భావం. సముద్రంలో పడికి మునిగిపోవడం ఎలాగో సంసార సముద్రంలో పడి మునిగిపోవడము మనందరకు అనుభవమే. అజ్ఞానమే ఈ సంసార సముద్రం. అమ్మ పాదరజము దానికి ఉద్ధరణ. సంసారంలో కూరుకున్న వారికి పైకి లేపి గట్టుకు చేర్చేటటువంటి శక్తి అమ్మ రూపము. ఇక్కడ ఉపమానం ఏం చెప్తున్నారు? మురరిపు వరాహస్య దంష్ట్రా, భూమిని ఉద్ధరించిన యజ్ఞవల వరాహ రూప విష్ణువు యొక్క కోర వంటిది అన్న. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్రా. ముర రిపు, ముర అనే రాక్షసుని యొక్క శత్రువు లేక మురను సంహరించిన వాడు. పదద్వయ సమాసము అంటారు, రెండు పదములతో చేసినటువంటి సమాసము. మురారిపు అనే పదద్వయ సమాసము విశేషమైన వస్తువునే తెలుపు. చూడండి, పంకజము అని అనుకోండి, పంకము నుండి పుట్టినది. పంకజం అంటే ఏమిటండి? పంకజం అంటే పంకజం అంటే బురదలోంచి పురుగని కాదు కదా. అక్కడ పంకములకు ఇంపార్టెన్స్ కాదు, పంకం నుంచి పుట్టినటువంటి పద్మానికి ఇంపార్టెన్స్. మురరిపు అనడంలో విష్ణు అనే పదాన్ని విశేషమే ఇంపార్టెంట్. విశేషణమైనటువంటి ముర అనేదాన్ని ఇంపార్టెన్స్. వ్యుత్పత్తి అర్థాన్ని తీసుకోకుండా రూఢి అర్థాన్ని గ్రహించాలి. అంటే విష్ణువు, విష్ణు అంటే ఏమిటండి? స్థితి శక్తి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అంటోంది లలితా సహస్రం. లలితా సహస్రంలో సంసారం అనే పంక బురదలో నిర్మగ్న, బాగా కూరుకుపోయిన వారిని సముద్ధరణ, బాగా ఉద్ధరించే పైకి తీసే విషయంలో పండిత, నేర్పరి. సంసారం అనే బురదలో కూరుకుపోయిన వారిని ఉద్ధరించడంలో గొప్ప నేర్పరి అమ్మ ఆదిశక్తి ఈశ్వరి. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. జన్మ పుట్టుక, మృత్యువు చావు, జర ముసలితనం, వాటితో తప్త మాడిపోయిన జన ప్రాణులకు విశ్రాంతిదాయిని, మళ్ళీ అటువంటి బాధ లేకుండా చేసేటటువంటిది, మళ్ళీ పుట్టుక లేకుండా చేసేటటువంటిది, పునర్జన్మ రాహిత్యం. అదే జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి. కైవల్య పదదాయిని. కైవల్యము మోక్షము, కైవల్య పదము మోక్షస్థానము. దానిని దాయిని అంటే ఇచ్చేది. నిర్వాణ సంధాయిని ఏషా శంకర భారతి విజయతే. నిర్వాణ సంధాయిని అన్నారు. అంటే నిర్వాణము అంటే మోక్షము, దానికి మనకు సంధాయిని అని మనకు దగ్గరకు తీసుకొచ్చి పెట్టేది. నిర్వాణ సుఖదాయిని అనేటటువంటి మాట లలితా సహస్రంలో ఒక నామంగా వస్తుంది. మోక్షానందాన్ని ప్రసాదించే తల్లి. సముద్ధర్త అనే మాట కూడా ఉంది. భవారణ్య కుఠారిక, భవము అనే అరణ్యాన్ని నరకడానికి కావలసినటువంటి గొడ్డలి. కుఠారము అంటే గొడ్డలి. భవారణ్య కుఠారిక. ముక్తి నిలయ, మోక్షస్థానము అమ్మ పదము. మోక్షం అంటే ఏమిటండి? అజ్ఞానము లేక అవిద్య తొలగడమే మోక్షం. భవతి అని ఉంది. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్రా భవతి. ఈ భవతి భవతి అన్నదానికి అవుతుంది అవుతుంది అని చెప్పుకున్నాం ఇంతవరకు. నీ పాద పద్మ పరాగలేశము అవిద్యానామంతస్తిమిర మిహిర ద్వీప నగరీ భవతి. నీ పాద పద్మ పరాగలేశము జడానాం చైతన్య మకరంద శృతి ఝరీ భవతి. దరిద్రాణం చింతామణి గుణనికా భవతి అంటే అవుతుంది అవుతుంది. అలా కాకుండా భవతి అంటే భవతి భవాన్, భవాన్ అంటే మీరు, భవతి అంటే నీవు. అంటే అమ్మ
రెస్పెక్ట్ఫుల్గా ఒక లేడీని అడ్రస్ చేసుకుంటూ భవతి భిక్షాందేహి అంటాం కదా. ఆ భవతి భవతి అంటే అమ్మా నీవు అనే అర్థంలో తీసుకుంటే పాదపద్మ పరాగము కాదు, ఆమెయే అని. ఇంటికి వ్యత్యాసం లేదు. పాదపద్మ పరాగమన్నా అమ్మ అన్న రెండు ఒక్కటే అనే అర్థాన్ని తీసుకున్నారు. డిండిమ వ్యాఖ్యానం ముందు చెప్పుకున్నాం, 36 వ్యాఖ్యానాలు ఉన్నాయని. అందులో డిండిమ వ్యాఖ్యానం ఒకటి. విశేషాంశాలు అలంకారాలు. ఆరోప్యమానస్య ప్రకృతోపయోగిత్వే పరిణామాలంకారం. ఆరోపమానస్య ఆరోపిస్తున్నటువంటి విషయము యొక్క ఉపయోగిత్వే ప్రకృతోపయోగి. ఏమిటి ఇక్కడ ఆరోపించారు? అవిద్యులు, జడులు, దరిద్రులు, సంసార నిమగ్నులు. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి జడానాం చైతన్యస్తబక మకరంద శృతిచరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం సంసార నిమగ్నుడు అనేవారికి ఏమిటైంది? అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరి చైతన్యం జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరి దరిద్రాణం చింతామణి గుణనిక మురరిపు దంస్ట్రా అనేటటువంటి ప్రకృతోపయోగాలు. ఆరోప్యమానంలో ఏమిటి? అవిద్యులు, జడులు, దరిద్రులు, సంసార నిమగ్నులు. ప్రకృతోపయోగాలు ఏమిటి? ఇక్కడ ద్వీపనగరి స్తబక మకరంద శృతిచరి చింతామణి గుణనిక మురరిపు దంస్ట్రా. ఈ విధంగా చెప్పడం వలన పరిణామ అలంకారము అనేటటువంటి చక్కగా తెలుస్తుంది. పాదాబ్జ పాంశును ద్వీపనగరి అని ఉల్లేఖించారు. పాదాబ్జ పాంశు ఎక్కడా, ద్వీపనగరి ఎక్కడా? ఈ రెండిటికి ఎంత సామ్యం లేదు, ఎంతో వ్యత్యాసం. కానీ దీన్ని ఉల్లేఖించి బాగా ఎత్తి చెప్పి ఇటువంటి దాని అతిశయోక్తి అని చెప్పవచ్చు, ఉల్లేఖాలంకారము అని చెప్పవచ్చు. ప్రాకృతము, ఉపయోగము ఈ రెండింటినీ చేశారు. ఆరోప్యమానం అనేటటువంటి దానిని అది ఉపయోగము. దేనికోసం? అవిద్యులకు, జడులకు, దరిద్రులకు. ప్రాకృతం ఏమిటి? యమశక్తి. ఈ రెండింటినీ వివక్ష చేశారు కాబట్టి ఒకదాని ఎందు రూపించారు కాబట్టి రూపకాలంకారము. అవిద్యానామంతస్తిమిరం జన్మ సంచితం. అవిద్య ఎక్కడి నుంచి వచ్చిందండి? పుట్టుకతోనే వచ్చింది, స్వభావ సిద్ధంగా వచ్చింది, అనాదిగా వచ్చింది. అంతస్తిమిరం తన్నాశక విద్యోద్బోధిని అమ్మ మిహిరోద్దీపనకరీ అన్నారు. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ అన్నది ఒక పాఠం అవుతే, మిహిరోద్దీపనకరీ అనేది ఇంకో పాఠం. మిహిరోద్దీపనకరీ అంటే ద్వాదశాదిత్యులు, 12 మంది సూర్యులు, వాళ్ళందరూ కూడా యుగపత్ ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో ఆ ప్లేస్లో ఉంది. మిహిర ఉద్దీపనకరీ అంటే ద్వాదశాదిత్యులు ఒకేసారి ప్రకాశించేటటువంటి స్థానము వంటిది అనే అర్థం. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరి అనొచ్చు, అవిద్యానాం అంతస్తిమిర మిహిరోద్దీపనకరి కూడా వ్రాసుకోవచ్చు. 2 పాఠాంతరాలు ఉన్నాయి. జన్మ జలధౌ. ఇక్కడ జన్మ అంటే, జన్మ అనే సముద్రం అంటే జన్మ ఉపలక్షణం. జన్మతో పాటుగా షడూర్ములు వస్తాయి. జనన మరణాది సకల క్లేశాలు కూడా జన్మ జలధౌ అనే దాంట్లో అన్నీ ఉన్నాయి. నిమగ్నానాం అంటే బాగా మునిగిపోయినారు. బహువిధ క్లేశ సంచయ మాలిని మగ్నులు. బహువిధ క్లేశములు అనే సంచయము గ్రూప్స్ మాలిని తాలూకా వీట్ డెన్స్నెస్ లో మగ్నులు, దిగిపోయిన వారు, మునిగిపోయిన వారు. షడూర్ములలో మునిగిపోయిన వారు. ఏమిటి షడూర్ములు? మనకు తెలుసు. జన్మ, ఉత్పత్తి, పరిణతి, తరువాతేమో జర, వ్యాధి, అపక్షీయతే, నశ్య. ఈ ఊర్ములన్నిటినీ కూడా వాటిలో ఎవరు మునిగిపోయారో వాటిలోంచి బయటకు వచ్చేటటువంటి ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈశ్వర శక్తిని నమ్ముకొని ఉపాసించడమే. ఈశ్వరీ ఉపాసన. బాలర్క కోటి రుచిరం స్ఫటికాక్షమాలాం కోదండమిక్షు జనితం స్మర పంచబాణాన్ విద్యాంచ హస్తకమలైర్దధతీం త్రినేత్రాం ధ్యాయేత్ సమస్త జననీ నవచంద్రచూడాం అంటూ కామరాజ మాతృకాస్తవంలో
అమ్మని ఈ విధంగా బలార్క కోటి రుచిరాం అన్నారు. భగవత్పాదులు అన్నారు మిహిరద్వీప నగరీ అన్నారు. విద్యాంచ హస్తకమలే దధతీం అన్నారు. అవిద్యానాం మిహిరద్వీప నగరీ అని. అదే కామరాజు. వేదాలలో త్రైవేదం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. త్రయీ విద్య అంటే ఈ మూడు. ఋగ్వేదంలో మొదటి వర్ణం ఏమిటి? అకారం. యజుర్వేదంలో మొదటి వర్ణం ఏమిటి? ఈకారం. సామవేదంలో మొదటి వర్ణం ఏమిటి? అకారం. అంటే సామవేదంలో మొదటి వర్ణమైనటువంటి ఆని యజుర్వేదంలో మొదటి వర్ణమైనటువంటి ఈతో ఇకారంతో కలిపితే ఆ ప్లస్ ఈ అంటే ఏ అవుతుంది. ఏకి ఋగ్వేదంలో ఉన్నటువంటి మొదటి వర్ణమైన అకారాన్ని కలిపితే ఏ ప్లస్ ఆ అంటే ఐ అవుతుంది. ఈ ఐ అనే దానికి అర్థవంక అర్థయందు సహితంగా చేస్తే ఐంగ్ అవుతుంది. ఈ ఐంగ్ అనే దానిని వాగ్భవ బీజము అంటారు. వాగ్భవ వేదముల నుంచి పుట్టిన బీజ అక్షరం. అంటే అహంకారం అనేది వేదముల నుండి జనించినటువంటి బీజాక్షరము. అహంకారము శక్తి సంకేతం, ఓంకారము పరబ్రహ్మ సంకేతం. ఎలాగో అహంకారం అనేది శక్తి సంకేతము. మళ్ళీ చెప్తున్నాను వినండి. 3 వేదాలు ఋగ్యజు సామములు. అథర్వవేదం ఎందుకు రాలేదు? అది త్రయీ విద్యలో దాన్ని ఇంక్లూడ్ చేయరు కాబట్టి రాదు. ఋగ్వేదానికి మొదటి అక్షరం అకారం, యజుర్వేదానికి మొదటి అక్షరం ఈకారం, సామవేదానికి మొదటి అక్షరం ఆకారం. సామవేదంలో ఉన్న ఆకారాన్ని యజుర్వేదంలో ఉన్న ఈకారంతో చేరిస్తే ఆ ప్లస్ ఈ అయితే ఏ అవుతుంది. ఏకి మొదట ఉన్న ఋగ్వేదంలో ఉన్న ఆకారాన్ని కలిపితే ఏ ప్లస్ ఆ అయితే ఐ అవుతుంది. ఈ ఐ అనే దానికి అర్ధచంద్రవంక పెడితే ఐంగ్ అవుతుంది. అదే శక్తి యొక్క సంకేతము. దానిని వాగ్భవ బీజము అంటారు. వాగ్భవ వాక్ అంటే వేదము, వేదము నుంచి పుట్టినటువంటి బీజాక్షరము అహంకారము. అంటే ఏమిటి? ఈ మాత శ్రీమాత శ్రీదేవి పరాశక్తి అహంకారం అనే సూచనతో సంకేతంతో వేదాలను మనకు నిరూపించి చూపిస్తుంది అంటూ. హరత్యజ్ఞానమజ్ఞానాజ్జడిమానమతః పునః. హరతి అజ్ఞానం, అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో జడిమ అంటే జడత్వం కూడా అతః పునః అది పోతుంది. ఇతః కామాన్ వితనుతే. మొదట ఏం చెప్పింది? విద్యానామంతస్తిమిరమిహిర ద్వీప నగరీ. అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యుడు. హరత్యజ్ఞానమజ్ఞానాత్ జడిమానమతః పునః. ఇతః కామాన్ వితనుతే. చింతామణి కోరికలు తీరుస్తుంది. ఇతః కోరినటువంటి కామాన్ కోరికలను వితనుతే తీర్చేటట్టు. కైవల్యం కలయా విధో మురరిపుదం శ్రావరాహస్య భవతి. వాగ్భవం ప్రథమం బీజం వేదినాం పురతో యతః. ప్రథమ బీజము వాగ్భవం, వేదములు తర్వాత వచ్చింది. త్రిపురా సంజ్ఞయా భద్రే త్వద్రూపా విశ్వ విగ్రహ. రూపం ఏమిటి? విరాట్ రూపము. విశ్వ విగ్రహ. విరాట్ రూపం అన్నా, సూత్రాత్మ అన్నా, హిరణ్య గర్భ అన్నా, ఈశ్వరి అన్నా, ఈశ్వరుడన్నా, కారణ బ్రహ్మ అన్నా ఒక్కటే. వాచ్యవాచక రూపేణ వ్యాప్నోతి అయమిత వైభవం. వ్యాప్నోత్యమ అమిత వైభవం. అమితమైనటువంటి వైభవము వాచ్య వాచక అంటే శబ్దము అర్థము. వాచ్యవాచక రూపేణ వ్యాప్నోత్యయమి అమిత వైభవం అంటూ త్రిపురార్ణవంతం వచ్చింది. ముండకోపనిషత్తులో మొదటి ముండకంలో మొదటి ఖండంలో 4-5 మంత్రాలను నేర్చుకున్నాం. ద్వే విద్యే వేదితవ్యే. విద్యలు 2 విధములు. ఇతిహాస్మా యద్ బ్రహ్మవిదో వదంతి అని బ్రహ్మవేత్తలు చెప్తారు. పరాచైవ అపరాచ. పరా విద్య అపరా విద్య. అథ పరాయయా తదక్షరమధిగమ్యతే. అపరా విద్య అక్షరాన్ని పొందిస్తుంది. అదే ఇక్కడ
అమ్మ తాలూకా ఉపాసన వలన మనము హిరణ్య గర్భ వరకు తెలుసుకుంటాము. ఆపేక్షిక అమృతత్వాన్ని పొందుతాము. ఆత్యంతిక అమృతత్వము అక్షరాన్ని పొందడం. ఆదిత్యోహ వై ప్రాణో రయిరేవ చంద్రమా. ప్రశ్నోపనిషత్తులో ఆదిత్యోహ వై, ఆదిత్యుడే నిశ్చయముగా, ప్రాణ, ప్రాణము, ఆదిత్యుడే ప్రాణము, రయిరేవ చంద్రమా. రై అంటే మ్యాటర్, చంద్రమ. రైర్వాయే తత్సర్వం. ఇంకో మంత్రంలో ప్రాణోవాయ తత్సర్వం, ప్రాణమే అంతా, రయ్యే అంతా. వైశ్వానరో విశ్వరూప ప్రాణో అగ్నిరుదయతే. ఆ వైశ్వానరుడన్నా, అగ్ని అన్నా, విశ్వరూపుడన్నా, ప్రాణమన్నా, ఆదిత్యుడన్నా ఇవన్నీ ఒక్కటి. తిమిరమిహిర. తిమిర ఆకాశంలో, ఆకాశాన్ని పోగొట్టే ఆకాశంలో అజ్ఞానాన్ని పోగొట్టే ఆకాశంలో ఉన్న సూర్యుడు ఆకాశమును సూచిస్తోంది. మిహిరుని స్థానం ఏమిటి? ఆకాశము. అంటే ఆదిత్యుడు, ఆకాశము. అదే మిహిరుడు అంటే ప్రకాశము, అగ్ని. ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ప్రాణం సంబంధించి. మకరంద శృతి ఝరీ. మకరందము అంటే తేనె. మనకు అన్నిటికి తేనె అంటే అమృతము. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్ ఏమిటి? వాటర్. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్. అమృతం అనగా నీరు అని అర్థం. నీరు లేకపోతే ఒక్క సెకండ్ ఉండం. ప్రపంచమంతా జలముతోనే బతుకుతుంది. అటువంటి జలాన్ని శృతి ఝరీ అనడంలో ప్రాణశక్తిని చూపిస్తున్నారు. అంటే చంద్రుణ్ణి కూడా చూపిస్తున్నారు. చింతామణి గుణనిక. చింతామణి అంటే కోరిన కోరికలను ఇచ్చేటటువంటి అన్ని ద్రవ్యాలను సమకూర్చేటువంటి శక్తి. ద్రవ్యశక్తి అంటే రైరే చంద్రమా, చంద్రశక్తి. రై అన్నా చంద్రుడన్నా ఒకటే. లేకపోతే చింతామణి అనే దాన్ని పృథ్వీకి సంకేతంగా తీసుకోవచ్చు. ఏమిటేమిటి వచ్చాయి? ఆకాశం వచ్చింది, అగ్ని వచ్చింది, జలం వచ్చింది, పృథ్వీ వచ్చింది, ఇంకా వాయువు రాల. ఆదిత్యుడు, చంద్రుడు వచ్చేసారు. మురదిపు వరాహస్య. మురదిపు అంటే విష్ణువు. విష్ణు శబ్దాన్ని భగవత్పాదులు వాడడంలో సర్వవ్యాపకమైన వాయుతత్వాన్ని కూడా అక్కడ సూచిస్తున్నారు. అంటే పంచభూతాలు, అధిభూతాలు, ఆధ్యాత్మమైనటువంటి ఈ రై ప్రాణాలు, వాటన్నిటినీ తీసుకొచ్చారు. సూర్యచంద్రుడు, పంచభూతాలు, ప్రాణశక్తి, ద్రవ్యశక్తి, వాటి సమాహారమే అమ్మ యొక్క శక్తి. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్యస్తవకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహ దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇంతేనా? సూర్యచంద్రులు, పంచభూతాలు, ప్రాణశక్తి, ద్రవ్యశక్తి అనేటటువంటి ఆధ్యాత్మాన్నైనా చెప్పారు. ఇంకా చతుర్విధ భజంతే మాం జనాః కృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తః అంటే జడులు. జడులకు ఏమిటి? ఆర్తి ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి చైతన్యం లేదు కదా, చేత ఆర్తి. వాళ్ళకు చైతన్యాన్ని ఇచ్చేటటువంటిది. జిజ్ఞాసు అంటే అవిద్యలో ఉన్నటువంటి వారి అంతస్థిమిరాన్ని పోగొట్టే సూర్యుడు యొక్క ప్రకాశము అన్నారంటే జిజ్ఞాసు. అర్థార్థి అంటే సంపదలను కోరేవారు. దరిద్రాణం చింతామణి గుణనిక. జ్ఞాని ఎవరు? ఈ జన్మ జలధి నాకొద్దు, దీంట్లోంచి నాకు మోక్షాన్ని కావాలని కోరుకునేవారు. జన్మ జలధౌ నిమగ్నానాం మురరిపు వరాహస్య దంష్ట్ర. అంటే 4 రకాలుగా నన్ను ఆరాధిస్తారయ్యా అన్నాడు భగవంతుడు. అంటే భగవతే, భగవంతుడు భగవతి రెండూ ఒకటే. ఆర్తః జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తులకు జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరీ అనే దానికి ఆర్తులను సూచిస్తోంది. జిజ్ఞాసులను అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి, అవిద్యను పోగొట్టమనేటటువంటి జిజ్ఞాసులను సూచిస్తోంది. సంపదలు కావాలనే అర్థార్థులను దరిద్రాణం చింతామణి గుణనిక భవతి అంటున్నారు. జ్ఞాని అంటే జన్మజలధి నాకు వద్దు నాయన, ఈ జన్మజలధిలోంచి నన్ను ఉద్ధరించు అని ప్రార్థిస్తున్న జ్ఞానులకు మురరిపు వరాహస్య దంష్ట్రా. ఈ 4 రకముల వారు, అన్ని రకాలైనటువంటి ప్రజలకు ఆదిశక్తి అడ్డ ఏదో విధంగా ఉంటుంది. శ్రీదేవిని కొలుచు జనులు 4 విధాలుగా ఉన్నారు.
అందరికీ అండ ఆ ఈశ్వరి శక్తియే, ఆ ఈశ్వర శక్తియే. మాయతో కలిస్తే సృష్టి అవుతుందని, మాయ లేకపోతే నిర్గుణతత్వంగా ఉండిపోతుందని చెప్పి అక్కడి నుంచి ముగ్గురు ఈ పాలకులు వచ్చారని విరించి హరిహర అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? ప్రాణశక్తిని చెప్పారు, ద్రవ్యశక్తిని చెప్పారు. ద్రవ్యశక్తి ప్రాణశక్తియే మొదట రై ప్రాణము అంటూ రెండుగా విభజించబడిందని తెలుసుకున్నాం కదా. సూర్యచంద్రులను చూపించారు, అలాగే పంచభూతాలను చూపించారు. అంతేకాకుండా 4 రకాలైనటువంటి చతుర్విధ సకల విధములైన ప్రాణులను సూచించారు. అంటే సృష్టి జరగనటువంటి అవ్యాకృత నిర్గుణతత్వము నుంచి వ్యాకృతమైనటువంటి వ్యాపింపజేయబడినటువంటి విభక్తమైనటువంటి సృష్టి జరిగి అక్కడిని దాన్ని పాలించేటటువంటి ప్రభువులైన విరించి హరిహరులను సృష్టించి ఆ తరువాత ప్రాణశక్తిని ద్రవ్యశక్తిని చూపించి సూర్యచంద్రాదులను చూపించి పంచభూతాలను తెలియజెప్పి చతుర్విధ సకల విధములైన ప్రాణులను కూడా చూపించారు. ఇక మిగతా దేవతల గురించి చెప్పాలి. ఆ విషయము వచ్చే శ్లోకంలో వస్తుంది. ఇది ఈనాటి అధ్యయనం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.